హలో వ్యూవర్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు మృతి చెందినట్లు, ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, దాదాపు 25 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తూ ఉంది. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న నేపథ్యంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీం మొత్తానికి ఫెలిసిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ స్థాయిలో ఫ్యాన్స్ అందరూ కూడా చూసేందుకు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ముందుగానే కర్ణాటక సిటీకి సంబంధించి, బెంగళూరుకు సంబంధించి, బెంగళూరు సిటీకి సంబంధించి పోలీసులు అయితే ముందుగానే ప్రెస్ నోట్ని విడుదల చేయడం జరిగింది. ఎవరి వద్ద అయితే పాసులు ఉంటాయో వారు మాత్రమే ఖచ్చితంగా రావాలని, ఇతరులు రావద్దని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మామూలుగా ఈరోజు అనుకున్న షెడ్యూల్ ప్రకారం విధానసౌధ దగ్గర నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వరకు ఈ ప్లేయర్లందరూ కూడా ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీ చేసుకుంటూ రావాలి, విజయోత్సవ ర్యాలీ నిర్వహించడానికి ఈరోజు ప్లాన్ చేశారు. అయితే వర్కింగ్ డే కావడంతో, అందులోనూ క్రూషియల్గా ఉండే ఆఫీసులో వదిలే టైం కావడంతో, దాంతోపాటు స్కూల్లో వదిలే టైం కావడంతో ట్రాఫిక్కి బాగా ఇబ్బంది ఉండిద్దని బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించిన అనుమతులు అయితే ఇష్యూ చేయలేదు. ఈ క్రమంలోనే చివరిగా ఇంకా చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించారు. ఈ సన్మాన కార్యక్రమం కోసం ఆర్సీబీ టీం కూడా చిన్నస్వామి స్టేడియంకి చేరుకుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీగా వచ్చిన ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడం జరిగింది. ఈ తోపులాటలో ఇప్పటివరకు అధికారికంగా నలుగురు మృతి చెందారు. ఒక బాలుడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. మరి ఆ బాలుడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేది కూడా తెలియదు. వెంటనే వీరందరినీ హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ అన్నింటికి పంపడం జరిగింది. అయితే ఇంకా ఇంజూరీ అయిన వారి సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని, ఇప్పటివరకు 25 మంది మాత్రం ఇంజూరీ అయినట్టు తెలుస్తుంది. ఇంకా చాలామంది ఒకరిపై ఒకరు పడ్డారు. సో వాళ్ళందరినీ బయటికి తీయాలి. దీంతోపాటు స్టేడియం వద్ద భారీ స్థాయిలో దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనం వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వీరందరినీ కంట్రోల్ చేయలేక బెంగళూరు సిటీ పోలీస్ చేతులు ఎత్తేయడం కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు ఆర్సీబీ టీంకి సంబంధించి ఎస్కాట్ ఇవ్వడం కానీ, మరోవైపు డిప్యూటీ సీఎం వీళ్ళు రావడం కానీ, దీనికి సంబంధించి ఒక్కసారిగా భారీ స్థాయిలో ప్రజలు రావడం కానీ, అభిమానులు రావడం కానీ, వీరందరినీ కంట్రోల్ చేయడానికి సంబంధించి బిగ్గెస్ట్ టాస్క్ అయిన నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన తొక్కిసలాటలో నలుగురు అయితే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. Subscribe to One India and never miss an update.